బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మరి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఆయనకు ప్రార్థిస్తూ ప్రార్థన ద్వారా మరి యొక్క స్కైప్ ప్రోగ్రామ్ ను మనం ప్రారంభించుకుందాం. రవి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్. స్టార్టింగ్ ప్రేర్ చేస్తారా బ్రదర్? చేస్తాను బ్రదర్. ప్రార్థిస్తాం. ఇదిరగు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకు ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రమైనా. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా, మీ కృపలో భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించినైనా, ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ పాదాల చెంత చేరినైనా తండ్రి, నేను స్తుతించలాగినా గణపరచలాగినా మీ యొక్క స్వరం మేము వినలాగని ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా, ఎవరికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభావ. అయినా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు మా జీవితాలు సరిచేయండి ప్రభావ. నైనా మీకు పరిశుద్ధతలు దయచేయండి. నైనా తగ్గింపు జీవితం కలిగి ప్రభావ, నైనా ఏస్తు ప్రభావ, క్రీస్తుని పోలి మీరు నడుచుకోవాలనైనా ప్రభావ. మీ యొక్క మనసు మాకు దయచేయండి. మా మనసు మా తలంపులు తొలగించినైనా మీ మనసు మీ తలంపు దయచేయండి అయినా. అయినా మీరు ఈ లోకంలో ఏ రీతిగా ప్రభావ దాసుని స్వరూపం ధరించుకొని ఏ రీతిగా ప్రభావ ఈ లోకంలో మీరు పరిచయం చేసినారో ప్రభావ, అదే రీతిగా మేము కూడా ప్రభావ మిమ్మల్ని పోలి ప్రభావ ఆ రీతి మేము నడుచుకోలేగానే మీ కృప మాకు అనుగ్రహించినైనా. అయినా మీరు చెప్పే ప్రతి వాక్యంలో ప్రభావ మేము గ్రహించాలైనా సహాయపడండి. అయినా ఎస్తు ప్రభావ, ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ. ఎక్కడ చూసినా అలజడి ప్రభావ, ఈ చివరి దినాల్లో ప్రభావ, భయంకరమైన దినాలు మేము ఉంటుండగా మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసినకు మరీ జాగ్రత్త పడి మేము జీవించాలా, అయినా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ. మీ యొక్క సత్క్రియలు చూసి పరలోకమందు మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయమన్నారు. కాబట్టి నైనా మంచి క్రియలు మంచి కార్యాలు మేము చేయాలా యేసుక్రీస్తునామమున ప్రభా. అనేకులు ప్రభావ మీ వాక్యం తట్టు నడిపించబడాలని సహాయపడినైనా, పావువలు వివేకం కలిగి పావురు వల్ల నిష్కలంకులు కలిగి మేము జీవించాలా ప్రభావ. అలాంటి కృప మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధతలు దయచేయండి. మరోసారి ప్రభావ మా జీవితాలు మా ప్రాణాత్మ శరీరంలో మీకు సమర్పించుకుంటుండగా ప్రభావ మీరు స్వీకరించండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభావ. మీకు పరిశుద్ధతలు నడిపించి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని రాన త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకపడుతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులు గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నామన్న. మీరే ఘన విజయం అనుగ్రహించి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ బ్రదర్. మరి పాట ద్వారా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. నేనే పాట పాడతానని దేవుని రాకడ కొరకై రాసిన ఈ పరిశుద్ధమైన ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ పాడుకుందాం. ఎప్పుడు నిరాకడ సమయం, ఎప్పుడు నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడు నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడు నిరాకడ సమయం. తండ్రికే గాని మరి ఎవరికిని, తండ్రికే గాని మరి ఎవరికిని తెలియరాని మర్మమిది, తండ్రికే గాని మరి ఎవరికిని తెలియరాని మర్మమిది. ప్రియతనయుడవు అతి వినయుడవు, ప్రియతనయుడవు అతి వినయుడవు, పరమ తండ్రి పంపు వేళ మేఘములపై రానున్నావా, ఎప్పుడు నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడో నిరాకడ సమయం. మా కొరకే నీవు ఇల్లు సిద్ధపరచా, మా కొరకే నీవు ఇల్లు సిద్ధపరచా, వెళ్ళిన నీకు వందనము, స్తోత్రములు నీకు అతి పరిశుద్ధుడా,
స్తోత్రములు నీకు అతి పరిశుద్ధుడా, మా గతి మేము నెరిగి స్తుతి చేయుచున్నాము. ఎప్పుడో నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక. ఎప్పుడో నిరాకడ సమయం, దొంగను బోలియో రానున్నావా, దొంగను బోలియో రానున్నావా, ఏ దినమో మరి ఏ గడియో, దొంగను బోలియో రానున్నావా, ఏ దినమో మరి ఏ గడియో. అవిధేయులపై ఉగ్రత చూపుచు, అవిధేయులపై ఉగ్రత చూపుచు, ఆది ఉగ్ర రూపుడవై మేఘములపై రానున్నావా. ఎప్పుడో నిరాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక. ఎప్పుడో నిరాకడ సమయం. అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. బ్రదర్ రానంటున్నారు. సుజాతక ప్రైజ్లడక, మరి చక్రవర్తి బ్రదర్ రాలేదు కాబట్టి మరి మనము ప్రార్థనాంశాలు చేద్దాము. ప్రైజ్లాడు దిలీప్ బ్రదర్, మనము ప్రార్థనాంశాలు చేద్దాం. దిలీప్ బ్రదర్, ఆయన బ్రదర్ రానట్టున్నారు. చెప్పండి అన్న. ఈ సుందరరావు బ్రదర్ గురించి, ఎలిషమ్మ గురించి, రేణుకా సిస్టర్, యాదగిరి బ్రదర్ ప్రార్థించండి బ్రదర్. సరే. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, యొక్క రాత్రికాల సమయంలో నాయన తండ్రి, మా ప్రియుల గురించి నాయన మీ సన్నిధిలో ఉండి మీ పాదాల యొద్ద ఉండి ప్రభువా నీకు మొరపెడుతుండగా నాయన తండ్రి, మీరే నాయన మా ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడవయ్యా. ఇదిగో నా తండ్రి, సుందర్రావు బ్రదర్ గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా ఆయనకున్న ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థత కలుగును గాక దేవా. ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, దుష్ట శక్తుల నుంచి ఆయనకున్న ప్రతి వ్యసనముల నుండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో విడుదల కలుగును గాక తండ్రి. ఇదిగో ప్రభా, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా తండ్రి. నువ్వే నాయన ఆయనకి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, నూతనమైన మారు మనసు దయచేయండి, రక్షణకి తగినట్టుగా జీవించుటకు నాయన మీరే సహాయము దయచేయండి. ప్రతి కీడు శోధన కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవా నీకు వందనాలు తండ్రి. ఎలిసమ్మ సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ని కూడా ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా. ఆ యొక్క సిస్టర్ సర్జరీ విషయంలో ప్రభా మీరు సహాయపడినందుకు దేవా నీకు వందనాలు, స్తోత్రములు. ఆమెకున్న ఇంకా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి స్వస్థత కలుగును గాక. ప్రతి చీకటిని, ప్రతి దురాత్మ, దుష్ట శక్తుల నుండి ఆమెకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక దేవ. నీవే నాయన తండ్రి ఆమెకు నాయన రక్షణలోకి నడిపించండి నా ప్రభువా తండ్రి. ఆ కుటుంబాన్ని అంతటిని నాయన మీ రక్షణ మార్గంలోకి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సిస్టర్కు ఉన్న ప్రతి కీడు శోధన కొట్టివేసి తనకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలు తీర్చి తనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి యాదగిరి బ్రదర్ గురించి కూడా ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతుండగా అరికాలు మొదలుకొని నడినెత్త వరకు తండ్రి ఆ బ్రదర్ ని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి బ్రదర్ కి స్వస్థత కలుగును గాక. ఆయనకి అయ్యున్న ప్రతి గాయముల నుండి స్వస్థతనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కలుగును గాక. ప్రతి చీకటి, ప్రతి దురాత్మ, దుష్ట శక్తుల నుంచి ఆయనకున్న ప్రతి బంధకముల నుంచి నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి విడుదల కలుగును గాక. మీరే తండ్రి ఆ బ్రదర్ని నాయన రక్షణలోకి నడిపించండి. ఆ కుటుంబాన్ని అంతటిని ప్రభా మీరే రక్షణలోకి నడిపించండి. ప్రతి కీడును, ప్రతి శోధన కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన రేణుకా సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అరికాలు మొదలుకొని ప్రభువా నడినెత్తు వరకు సిస్టర్ని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఎక్కడైతే తనకు భుజం నొప్పి ఉందో, ఎక్కడైతే శరీరంలో బలహీనత ఉందో, అనారోగ్యం ఉందో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థత కలుగును గాక.
తండ్రి నూతనమైన తండ్రి పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకించండి దేవా నాయన. మంచి ఆయుష్ని ఇవ్వండి. తన పరిచర్యకు కూడా నాయన మీరే మార్గాన్ని త్రోవను సరళం చేయండి తండ్రి. నాయన మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సిస్టర్కి తనకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కరతలు నాయన నీ మహిమైశ్వర్యంలో తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఉదయ సిస్టర్ మీ అందు నిద్రించినారు తండ్రి. ఆ యొక్క సిస్టర్ వాళ్ళ బిడ్డలకు నైనా, తన భర్తకి, వారి కుటుంబ సభ్యులకి, రక్త సంబంధులకు, బంధువులందరికీ ప్రభ మీరు ఆదరణ దయచేయండి. ఆమె లోటు లేని ఆ యొక్క బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి సిస్టర్ యొక్క భర్తకు నాయన మీరే మారు మనసు అనుగ్రహించండి. తన భర్తను మీరే రక్షణలోకి నడిపించండి. ముఖ్యంగా తండ్రి తన ఇద్దరు బిడ్డలకు ప్రభ మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డలకు మీరే తల్లిగా ఉండండి తండ్రి నాయన. ఆ బిడ్డలిద్దరి భవిష్యత్తును మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి లేని ఆ యొక్క లోటును, తల్లి లేని ఆ యొక్క ప్రేమను నాయన మీరు తల్లిగా తండ్రిగా నాయన ఆ బిడ్డలకు ఉండి తోడుగా ఉండి, ఆ బిడ్డలకు నాయన తల్లి చూపించే ప్రేమ కన్నా నాయన అధికమైన ప్రేమ నాయన వారికి మీరు అనుగ్రహించమని, నాయన యొక్క బాధలో ఉన్న వారికి నాయన మీరే ఓదార్పు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ, ఆ బిడ్డలకు నాయన కావలసిన అవసరాలు అక్కరతలు అన్ని ప్రభ నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చమని మేము ప్రార్థిస్తూ, ఆ రీతిగా నాయన వీరి ప్రార్థనలు అన్నిటికీ నాయన మీ సన్నిధిలో ఉండి, నీ నామాన్ని బట్టి తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండి విశ్వాసం ఉంచి మేము ప్రార్థించినాం తండ్రి. ఈ ప్రార్థనలు అన్నిటికీ నాయన మేము జవాబు పొంది ఉన్నామని నమ్మి ప్రభ నీ సన్నిధిలో ఉండి మేము ప్రార్థిస్తున్నాం. దానిని బట్టి ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ దిలీప్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చక్రవర్తి బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మీరు వాక్యం షేర్ చేసుకుంటున్నారు. ఓకే అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఉదయం మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇదిగోనైనా గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి ఇదిగోనైనా మరి ఒక దినాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించి ప్రభా, ఈ రీతిగా ప్రభా అయ్యా ఇదిగోనైనా మేము స్తుతించడానికి KBPM ద్వారా ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఇప్పటి వరకు పాటల్లో, ప్రార్థనలో తండ్రి అయ్యా మీరు మహిమ పొందారు తండ్రి. ఇదిగోనైనా వాక్య పరిచర్య చేయబోతుండగా తండ్రి ఇదిగోనైనా ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా ఇదిగోనైనా మీ మాటను నా నోట నుంచుకొని ప్రార్థన చేయించాను తండ్రి. ఇదిగోనైనా మీ పక్షాన్ని నిలబడుతుండగా ప్రభా ఇదిగోనైనా మంచి మాటను మాట్లాడించి ప్రభా ప్రతి హృదయానికి కావాల్సినటువంటి అయ్యా ఇదిగోనైనా మాటను మీరు అందించమని, అయ్యా ఇదిగోనైనా విని వాక్యానుసారంగా జీవించేటువంటి ధన్యతను, బాధ్యతను మాకు అందరికి మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం బైబిల్లో చదవబడినటువంటి విధానంగా చిట్ట చివరి దినాల్లో మనం ఉన్నాం. KBPM కి బాగా పరిచయమైన మాట, ఎన్నోసార్లు మనం ధ్యానించుకున్న మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్పబడినటువంటి యేసు ప్రభు స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పబడినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ లో ఏది కూడా ఇంక ఇది జరగాలి, ఇది జరగబడలేదు అని అనడానికి వీలు లేకుండా అన్ని ఉన్నాయి. అయితే కాలం మరి సమీపంగా, కాలం మరీ ఎక్కువగా సమీపించే కొలది మన మీద దుష్టుడి దాడి, సాతాను యొక్క కుయుక్తులు ప్రతి క్రైస్తవుడి మీద ముఖ్యంగా విపరీతమైనటువంటి దాని స్థితిని బట్టి, దాని పరిస్థితులను బట్టి మన మీద దాని ప్రయోగం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏమి తారతమ్యం అనేది ఏమీ లేదు కానీ, ఏ భేదం లేదు కానీ, అది ఏ వయసు వాళ్ళైనా, అది యవన ప్రాయంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, చిన్న బిడ్డలుగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దుష్టుడు తాను చేసేటువంటి పనిని చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో ఎక్కడంటే అక్కడ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ముఖ్యంగా యూత్ ఎంత పాడైపోతున్నారంటే, ముఖ్యంగా యూత్ ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా 15 దాటి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా మత్తు, గంజాయి లేదంటే డ్రగ్స్ మత్తులో విపరీతంగా ఉండి ఎంతో మంది వారి భవిష్యత్తును, వారి ఆరోగ్యాన్ని, వారి చదువును, విద్యను అన్నిటినీ పాడు చేసుకొని వారు మరణాపాయ స్థితిలోను మరియు ఎన్నో రకాల శ్రమల్లోనూ ముఖ్యంగా జైలు పాలవటం వీటన్నిటిలో చూస్తా ఉన్నాం. అంతేకాదు కానీ ఈరోజు ఎక్కడ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఏ షార్ట్స్ చూసినా 100కి 100% మహిళలు ఈ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ లో కానీ వీళ్ళందరూ దాంట్లో వయసుతో కూడా సంబంధం లేదు, ఏ వయసుతో కూడా సంబంధం లేనటువంటి విధంగా వాళ్ళు
వాటిలో తలమునకలైపోయి వాళ్ళు మరణాపాయ స్థితికి, లేదంటే వారు దేవుడిచ్చేటువంటి ఆ జీవ మార్గం వైపు చూడలేని పరిస్థితుల్లో అంధత్వంలో వారు ఉన్నారు. అట్లాగే కాదు కానీ సంఘాలకు వచ్చి కొంచెం దేవుని దగ్గరికి వస్తున్నారు, సంఘాలకు వస్తున్నారు, ప్రార్థనా జీవితంలో భక్తి విషయంలో బాగున్నారు, వీరు పర్వాలేదు అని అనుకుంటే వారి జీవితంలో ఎక్కడో వెలితి, ఎక్కడో కొదువ. అంటే దేవుని స్టాండర్డ్స్ కి దేవుడు అనుకున్నటువంటి స్థానంలోకి, ఆ స్థితిలోకి చేరలేని పరిస్థితి. వీటన్నిటి వెనక మళ్ళా ఏంటి అని నేను తడివి చూస్తే ఏముంటది అంటే సాతాను హస్తం గట్టిగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది సాతాను హస్తం అని అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయటమే సాతాను యొక్క లక్ష్యం. కాబట్టి వారు దేవుని చిత్తంలో ఎవరైతే ఉంటారో బిడ్డలు, అంటే దేవుని చిత్తం ఏమైంది? ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం ఆయన చిత్తంలో లేదు. అంటే అందరూ దేవుడిచ్చేటువంటి ఆ రక్షణను అనుభవించాలని, ఆ రక్షణను పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందరి కోసం ఆయన రక్తాన్ని కార్చడం జరిగింది. అయితే ఇక్కడ సాతాను అందరినీ కాకుండా కొంతమందిని ఒక రకంగాను, దేవుని ఏర్పాటులో ఉన్న వారిని ఇంకో రకంగాను, దాని ప్రణాళిక ప్రకారం అందరినీ చెరిపి వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన సాతాన్ది. ఎందుకంటే ఒకవేళ దేవుని మాటలు విని సాతాన్ని ఎక్కడైతే మర్చిపోతారో, సాతాను క్రియలు ఎక్కడైతే మర్చిపోతారో, ఈ అంధకారపు క్రియలను ఎక్కడైతే మర్చిపోతారో, వీళ్ళు ఎప్పుడైతే అంధకారంలో నుంచి వెలుగులోకి వచ్చి వెలుగుమయమైపోయి వెలుగుగా వీళ్ళు వెలుగుతారో, ఆ వెలిగినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏమైతే ఉందో, దానికి ఉండేటువంటి ఆ ఆధిక్యత ఏదైతే ఉందో అది కోల్పోయి పాడైపోతుంది. దానికి ఇంకా దాని ఉనికి అనేది ఉండదు. అందుకని చెప్పి అది ఏంటి అని అంటే దాని చిత్తం, దేవుని చిత్తంలో నుంచి తప్పించడం కోసం అది చేసేటువంటి ప్రణాళిక అంత ఇంత కానీ కాదు. దీంట్లో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభించగా బహు జనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లైనను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం దగ్గర చూద్దాం. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు ఆకలిగా ఉన్నాడు అని అంటే ఒక స్థితి నుంచి సంపూర్ణమైనటువంటి స్థితిలోకి మార్చబడడానికి కొంచెమే గ్యాప్ ఉండి ఉండొచ్చు బహుశా. ఎందుకు కొంచెమే గ్యాప్ ఉంది అని అంటే 40 దినాలు సంపూర్ణం అయిపోయిన తర్వాత కూడా సాతాను వదిలిపెట్టలేదు. అంటే ఫస్ట్ డే దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చిందా? రాలేదు. 2వ రోజు రాలేదు, 10వ రోజు రాలేదు, 11వ రోజు రాలేదు. అట్లా 40 దినాలు, అంటే 40 దినాలు కంప్లీట్ అయిపోయినాయి పూర్తిగా. రెండోది దేవుని కార్యం, దేవుని కుమారుడుగా నర రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు చూడబోతున్నారు. ఆ చూడబోయే స్థితిలో ఇది ప్రవేశించి ఆయన మనసును చెడిపేటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో చాలా మంది యూత్ని వారి చిట్ట చివరి దశలో కూడా ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి గాస్పల్ చెప్తే అంగీకరించలేని పరిస్థితి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు, మాంత్రికుడు. చివరి దశలో ఆయన వెళ్ళి వాళ్ళ నాన్నగారిని, నాన్న నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను కాపాడాడు, రక్షించాడు, నేను ఈ రోజు చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నీ స్థితి ఏంటి అని నన్ను అడిగితే అతను, నేను చావనైనా చేస్తాను, చచ్చేవాడిని ఎప్పటికైనా చచ్చిపోతాను, కానీ నేను ఆ దేవుడిని అయితే అంగీకరించను, ఆ దేవుడు తక్కువ జాతి వాడుకే దేవుడు అని చెప్పి ఆ చిన్న చూపుతో చనిపోవడానికన్నా సిద్ధపడ్డాడు, కానీ దేవుడిని అంగీకరించలేదు. కొంతమంది జీవితాల్లో
చిట్ట చివరగా ఎంతమందిని చిట్ట చివరి స్టేజ్ లో కూడా నాశనం చేయాలి, అంతవరకు కూడా సాతాను ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని విషయంలో ఏం జరిగిందంటే, ఆయన చిట్ట చివరి దశలో అంటే ఆ 40 దినాలు కంప్లీట్ అయిపోయిన పూర్తిగా దేవుని మహిమను చూడబోయే తరుణంలో ఏం జరిగిందంటే, ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎప్పుడు 45 రాత్రులు 40 పగళ్ళు కంప్లీట్ గా నిండిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఆకలిని అది గుర్తెరిగి అప్పుడు శోధించడం మొదలుపెట్టింది. ఇదిగో నీకు నిజంగా ఆకలి అయి ఉంటే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. అంటే ఆ జ్ఞానం సాతాను చెప్తేనే తెలుసుకోవాలా. సాతాను ఇచ్చేవన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా ఇలాంటివే. ఇదిగో నీకు ఆకలిగా ఉందా, ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని ఎట్లా తినగలం? రాళ్లను ఏ విధంగా దాన్ని తింటే అరాయించుకోగలం? దేవుడు మన జీవక్రియకి మన జీర్ణాశయానికి అంత శక్తిని ఇచ్చాడా? రాళ్లను అరాయించుకునేది ఇచ్చాడా? లేదు కదా. మంచి చక్కనైనటువంటి ఫ్రూట్స్ ఇచ్చారు, చక్కగా ఉండేటువంటి విత్తనాలను ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, ఆకుకూరలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినప్పుడు రాళ్ళని తినాల్సిన అవసరమే ఉంది? రాళ్ళని తినేది ఎవరు? కానీ అది బుద్ధిహీనమైనటువంటి తెలివితేటలను ఇక్కడ ఉపయోగించిన దేవుడు ఇంకో ఆయన చక్కగా దానికి వాక్యంతో బుద్ధి చెప్పగానే గద్దించగానే అది అక్కడి నుంచి పారిపోవటం మనం చూస్తాం. ఇంకా ఏమంటుందో చూద్దాం ఒక నిమిషం. అప్పుడు యేసు అపవాది అనగా సాతాను చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు వైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. దేవుని కుమారుడు వైతే అనే మాట చూడండి. దేవుని బిడ్డవైతే, ఇదిగో నీకు ఈ సమస్య నుంచి నువ్వు ఎందుకు ఒడ్డెక్కట్లేదు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు ఈ పరిస్థితుల నుంచి దేవుడు నిన్నెందుకు రక్షించట్లేదు? నిన్నెందుకు కాపాడలేదు? నీకే ఎందుకు అవమానం? నీకే ఎందుకు ఇబ్బంది? నీకే ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి? ఇవన్నీ మానవులుగా చాలా సందర్భాల్లో మన ముందున్నటువంటి ప్రశ్నలు. ఈ రోజు దేవుని బిడ్డలకి చాలా మందికి సాక్ష్యం పోయే పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అంటే, చాలా మందికి నిజంగా చెప్పాలంటే బిడ్డలు లేని పరిస్థితి. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు, ఏదన్నా అయినప్పుడు, అయ్యా నీకు కలిగిందా నువ్వు మాకు చెప్పడానికి అని అంటే వారి పరిస్థితి ఏంటి? కానీ యథార్థం ఏంటి అని అంటే, కొంచెం వయసుగా కనుక ఆలోచిస్తే ఈ లోకానుసారమైనటువంటిది ఈ భూమి ఎప్పటికైనా గతించిపోయేదే. ఈ భూమి మీద ఉన్నటువంటి బిడ్డలే గాని, ఈ భూమి మీద ఉన్న బంగారమే గాని, ఈ భూమి మీద ఉన్నటువంటి వెలకట్టలేని సంపద ఏదైనా ఉంది అని అంటే అదంతా ఏదో ఒక రోజు పాడైపోవటమే. ఒకప్పుడు మహాబాబులంలో ఉండేదేమో అంత సంపద, అంత బంగారం, అంత భయంకరమైనటువంటి సంపన్నమైనటువంటి స్థితిని ఆ రోజుల్లో ఆ ప్రాంత ప్రజలు అనుభవించారేమో. ఈ రోజు అది నేలమట్టం అయిపోయింది, భూమిలో కలిసిపోయింది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ భూమండలం మీద, ఈ భూభాగం మీద ఉన్నటువంటి జనంగాని ఇదంతా ఎప్పటికైనా సరే ఇది పాడైపోవాల్సిందే ఏదో ఒక రోజుకి. కానీ స్థిరమైంది ఏంటి అంటే పరలోకమే. ఆ పరలోకమైనటువంటి వారసత్వం కోసం ఎవరికన్నా వాక్యం చెప్పి, ఎవరినన్నా మనం దేవుని చెంతకు రప్పించి, ఎవరినన్నా మనం దేవుని దగ్గర గనక నడిపించి, ఒక ఆత్మను కష్టపడి మనం గనక సంపాదించుకోగలిగితే, ఒక ఆత్మను ఎప్పుడైనా మనం కాపాడుకోగలిగితే, ఆ ఆత్మ వల్ల, ఇదిగోండి ఆ బిడ్డ వల్ల మనకేమవుతుందంటే మనం పరలోకమైనటువంటి వారసులను కలిగి ఉంటాం. ఇది ఉత్తమం అయిందా? అది ఉత్తమం అయిందా? కానీ అక్కడే కూర్చొని అదే బాధతో, అదే వేదంతో అక్కడే ఆగిపోయి, నా పరిస్థితి ఇదిగో, నన్ను ఇట్లా మా అమ్మ ఉంది, నన్ను ఇట్లా మా బంధువులు అన్నారు, ఇదిగో నన్ను ఇట్లా మా తోబుట్టులు అన్నారు, మా రక్త సంబంధికులు ఈ మాటతో నన్ను పొడుస్తా ఉన్నారు అని ఆగిపోతే చాలా సందర్భాల్లో క్రైస్తవులకు వచ్చేటువంటి ఇబ్బందులు వేరే ఇంకెవరికీ రావు, వీళ్ళు మాత్రమే అవుతూ ఉంటారు. దానికి కూడా పాత నిబంధనలో హబక్కు రాసిన గ్రంథం అనుకుంటాను 1:11 ఎక్కడ ఉంటది, వాడు గుచ్చి గాలం వేసి గుచ్చి లాగినట్టు ఒకడిని లాగుతాడు, తర్వాత తన వలలో చిక్కించుకొని వారు నా వలలో చిక్కుకున్నారని గంతులు వేసి ఆనందంతో సంతోషపడతాడంట. ఇది అపవాది చేసే పని. ఏం చేస్తాడు అని అంటే, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏం చేస్తాడనంటే వాళ్ళని చిక్కులు పెట్టే పరిస్థితి, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, క్రైస్తవులు మాత్రమే టార్గెట్ చేసే పరిస్థితి. ఈ రోజు క్రైస్తవులు ఏం చేశారు అని అంటే ఏమి చేయలేకపోవచ్చు. క్రైస్తవులు ఎవరిని ఏమి చేయలేకపో క్రైస్తవుల వల్ల ఎవరికి ఏ హాని జరగపోవచ్చు.
కానీ అయినప్పటికీ కూడా, అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, అమ్మా నువ్వు దేవుని నమ్ముకోమ్మా అంటే వాడికి కలిగే నష్టం ఏమైనా ఉందా? అమ్మా నువ్వు దేవుని దగ్గర రామ్మా అని అంటే వాడికి జరిగినటువంటి అన్యాయం ఏమైనా ఉందా? అమ్మా నువ్వు దేవుని దగ్గర రా అని అనంతాను కొరడా తీసుకోనో ఒక కత్తి తీసుకోనో కొట్టి వాడిని హింస పెడుతున్నారా? ఒక మార్గాన్ని పరిచయం చేయటానికి ప్రయాసపడుతుంటే మణిపూర్ లో జరగండి ఏమైందో, ఈ రోజు జార్ఖండ్ లో చూడండి ఏం జరుగుతుందో. ఇంకా వాస్తవం బయటికి రాలేదు. ఈ రోజే చనిపోయినటువంటి ఆ ప్రవీణ్ పగడాల ఆయన కూడా ఒక మాట ఏంటి అని అంటే వైరల్ అవుతుంది హత్యానని. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇట్లా ఎంతమంది హతసాక్షులుగా మార్చబడ్డారో, ఎంతమంది ఆ శ్రమల గుండా పోయారో తెలియదు. ఏం చేశారండి వీళ్ళందరూ? ఏమైనా కాని మాటలు చెప్పారా? ఏమైనా ఉగ్రవాద చర్యలు చేశారా? కానే కాదు. ఒక మార్గాన్ని పరిచయం చేసే క్రమంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఒడుదుడుకులు. మన భారతదేశానికి సువార్త కూడా ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత వేదన అనుభవించారో, వాళ్ళ పుణ్యఫలమే, వాళ్ళ ప్రార్థనా ఫలమే, వాళ్ళు చేసిన పరిచర్యే, వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజే ఈ రోజు భారతదేశంలో కాస్త కూస్తో క్రైస్తవ్యం ఈ రకంగా ప్రార్థన చేసుకునే స్థితికి ఎదిగింది అని అంటే పునాది వేసిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఏం చేస్తుందని అంటే, సాతాన్ని ఏం చేస్తుందంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, అంటే దేవుని కుమారుడు అయితేనేనా అని అంటే, చూడండి దేవుని కుమారుడు అయితే అని నన్ను అడిగి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అదేమో అట్లా రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. ఇక్కడేమో అది కానిది జరగదు. రాయిని ఎట్లా కాలిస్తే అది రొట్టెగా మార్చుద్ది, ఎంత కాల్చినా ఏ స్థితిలో దాని నుంచినా అది మెత్తగా రొట్టెలాగా ఆ సాఫ్ట్నెస్ ఆ రాయికి వచ్చుద్ది? రాదు. అది గట్టిగా కఠినమైంది. ఒకవేళ దాన్ని అది అందగదా అని చెప్పి పౌరుషంగా గనక తిన్నా కూడా అది అరాయించుకోలేని పరిస్థితి. ఒకవేళ నిజంగా దేవునికి ఆ శక్తి లేక కాదు, అక్కడ ఏంటి అని అంటే ఆ రెవలియన్ నేచర్ అనే దాన్ని పురికొల్పటం, రేపటం, రెచ్చగొట్టడం, అలాంటి స్థితిలో మనిషిని క్రైస్తవుల్ని నెట్టడం. ఇట్లా ఒకళ్ళే కాదు. ఆ రోజుల్లో చూడండి ఏం జరిగిందనంటే, దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు ఇదిగోండి ఎంతమంది ఆ శ్రమల మార్గంలోంచి వెళ్ళారో, ఎంతమంది శ్రమల మార్గంలోంచి వెళుతూ దేవుని మార్గంలో నుంచి ఆ శ్రమల మార్గంలోంచి వెళ్తా ఆ దేవుని మార్గంలోంచి వెళ్తా వైదొలిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఏబు శ్రమల మార్గంలో నుంచి వెళ్ళాడు కానీ ఆయన ఏ రోజు పాపం తప్పిపోలేదు. ఏ రోజు ఆయన కరెక్ట్ గా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే ఉన్నాడు ఆఖరి వరకు, ఎన్ని శ్రమలు అనుభవించిన. దావీదు విషయంలోకి వచ్చేపాటికి దావీదు దేవునికి నా హృదయానుసారుడైనటువంటి ఆ మాటను సంపాదించుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ మార్గం నుంచి తప్పిపోయాడు. ఇశ్రాయేలీలందరూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాలను, దేవుడు కోసం వాళ్ళు ఎప్పుడు అడిగినా అడగకపోయినా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళి సణుగుకొని గొణుగుకొని నువ్వు మా కోసం ఏం చేసావు, మాకేమిచ్చావు అని బట్టి అని చెప్పి ఎదురు తిరిగే స్థితిలోకి వీళ్ళు వెళ్ళారు. ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎంతో మంది దేవుడు చేసినటువంటి మేళను మర్చిపోయి దేవుణ్ణి సరిగా ఆరాధించలేని పరిస్థితి, దేవుని హృదయమారా ఆయన్ని ఆరాధించలేని పరిస్థితి, దేవుణ్ణి సంతోష పెట్టలేని స్థితి, దేవునితో ఎక్కువ సమయం గడపలేని స్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటుంది అని అంటే, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెనట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడినది అని చెప్పి ఆ మాటను చెప్పాడు. రొట్టె అవసరం లేదు కదా, ఆయన ఒక్క మాట చెప్తే చాలు కదా. ఆయన ఒక్క మాట మాట్లాడితే చనిపోయినటువంటి ఎముకలు, మరి కుళ్ళిపోయినటువంటి ఎముకలు, సమాధుల్లో ఉన్నటువంటి ఎముకలు చిగురించబడ్డాయి. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఆయన నోటి మాటతో సృష్టించబడింది. కష్టపడి ఆయన వచ్చి ఒక పనిలాగా చేయలేదు. ఆయన కలుగును గాక అంటే కలిగింది. ఆ మాట అంటే చాలు కలిగింది. ఆ మాటలో ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది. ఆ మాట అంత ముందు ఎవడు అనలేదు, ఆయన మాత్రమే అనగలిగాడు. ఇది కలుగును గాక అంటే కలిగింది. నిరాకారం శూన్యంలోంచి ఈ భూమిని తయారు చేశాడు. ప్రతిదీ తయారు చేసిన ఆయనే. అన్నిటినీ తయారు చేసిన మనిషిని మాత్రం ఆయన చేతితో ఏది ఎప్పుడు ఏ విధంగా చేయాలో తెలిసినటువంటి దేవుడు, మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ముందు, ఆయన ఆలోచన ముందు ఎవ్వరూ సరిపోరు మానవులుగా కూడా. అట్లాంటిది ఆయన 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 ఒక్క మాట పలికితే చాలదా? పలకపోయిన ఆ ఆలోచన తెలిసి ఆ ఆకలి లేనితనాన్ని ఆయన చేయలేడా? ఆకలిని లేకుండా చేయలేడా? ఆకలిని రూపుమాపలేడా? ఇక్కడ చూస్తే అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని అక్కడ రాయబడి ఉన్నదని మొట్టమొదటిగా చెప్తాడు. అంతటా అపవాది అనగా సాతాను
పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దేవదూతలకు ఆజ్ఞాపించి నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు. ఇక్కడ ఏం చెప్తున్నాయి? నువ్వు ఇక్కడి నుంచి దూకు. నువ్వు ఒకవేళ దూకితే ఆయన ఆజ్ఞాపిస్తాడు దేవదూతలకి, వాళ్ళు నిన్ను కింద పడకోకుండా వాళ్ళు నిన్ను కాపాడతారు, వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, వాళ్ళు నిన్ను క్షేమంగా తీసుకొని వస్తారు. దేవుడు ఆ పని చేస్తాడనే ముందుగా దూకాలా? అసలు దూకాల్సిన అవసరం ఏముంది? ఏ విధంగా ఆ ప్రేరేపణ అనేది జరుగుతుంది చూడండి. ఈ రోజు యూత్ లో పాడైపోవడానికి కారణం ఏంటి అంటే, ఇదిగో ఈ చిన్నది, ఇదిగో ఈ మందు తాగితే ఏమి కాదు, లేకపోతే ఈ గుట్కా తింటే ఏమి కాదు, లేకపోతే ఇది తింటే ఏం కాదు, దీనికి ఇప్పుడు తీసుకుంటున్నా ఇబ్బంది ఏం లేదు, దానికి అలవాటు అయిపోకూడదు, దానికి బానిస అవ్వు, ఇబ్బంది ఏం లేదని చెప్పి మెల్లిమెల్లిగా అలవాటు చేసి ఆ స్థితిలో నుంచి మార్చుకుంటూ వారిని పాడు చేయటం. ఈ రోజే విన్నాను ఒక సాక్ష్యం. యూనివర్సిటీలో ఉద్యోగానికి రాకముందు అతనికి ఏ అలవాటు లేదంట. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత 1 year పాటు కూడా అతనికి ఏమీ అసలు తెలియదంట. చాలా కోటీశ్వరుడు, ఎకరాల పొలాలు ఉన్నాయి. ఒక్కొక్క పొలం 3 కోట్లు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పొలాలు అన్ని నేషనల్ హైవే పక్కనే ఉన్నాయి. అతను వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కంపాషనేట్ గ్రౌండ్ కింద యూనివర్సిటీలో ఉద్యోగం వస్తే, వచ్చిన తర్వాత 1 year పాటు అందరితో మంచిగా ఉన్నాడు. ఈ 1 year లో అతనికి కొంతమంది సహవాసం ఇదైపోయి మెల్లిగా మందుకి అతన్ని అలవాటు చేశారు. ఆ అలవాటు చేసుకున్న తర్వాత అతను దాదాపుగా 5 ఏళ్లలో బాగా అలవాటు చేసిన కన్నా, అలవాటు చేసిన వాడి కన్నా ఎక్కువ తాగటం, లోపల లంగ్స్ గాని లివర్ గాని మొత్తం పాడైపోవటం, 5 ఏళ్లలో చనిపోవటం, మళ్ళీ ఆ పోస్టు అతని భార్యకి ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఏదో టాపిక్ లో చెప్పుకుంటా వచ్చాం. అంటే ఈ దూకటం, ఈ అలవాట్లు చేసుకోవటం, ఈ లోక వ్యసనాలని పాడు చేసుకోవటం, ఈ సూసైడ్ చేసుకోవటం, ఈ స్పిరిట్ అంతా ఎక్కడిది అని అంటే, ఇదిగో ఎక్కడి నుంచి వచ్చింది? దీని దగ్గర నుంచి వచ్చేది. నువ్వు ఇక్కడ నుంచి దూకు అని అంటే ఎందుకు దూకాలి? ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాలి? ఎవరిని పరీక్ష చేస్తున్నాం మనం? దేవుడిని పరీక్ష చేస్తున్నావా? అప్పుడు దేవుడు దానికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. అందుకు యేసు ప్రభు, నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అంటే వాక్యం దానికి తెలుసు. వాక్యం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కటి రెఫరెన్స్ తో పలానా చోట ఇట్లా ఉంది, పలానా చోట ఇట్లా ఉంది అని చెప్పిన తర్వాత ఆఖరిగా మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు మరలా, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎన్ని టెంప్టేషన్స్! ఒకసారి కాదు, 2 కాదు, 3 సార్లు టెంప్టేషన్స్ వచ్చిన తర్వాత, ఈ 3 టెంప్టేషన్స్ ను ఎదుర్కొన్న తర్వాత దేవుడు పరిచారకులను పంపించి ఆయనకి పరిచర్య చేశారు. నిజంగా ఆయన ఆకలిగా ఉంటే పాత నిబంధన గ్రంథంలో కాకుల చేత ఆహారం పంపించలేదా? కాకోలముల చేత ఆ రోజు తృప్తిపరచలేదా? వారు ఆకలిగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు పరలోకపు మన్నాను కురిపించలేదా? ఆ స్థితిని ఈ స్థితితో పోలిసి చూస్తే ఇంతకన్నా 40 దినాలు వాళ్ళు ఎవరు ఉపవాసం ఉండలేదే, 40 దినాలు ఎవరు వాళ్ళు ఎదురు చూడలేదే. కానీ వాళ్ళ కోసం దేవుడు ఆ రోజు కార్యం చేశారు కదా. మరి అంతకన్నా గొప్ప కార్యం దేవుడు చేసినప్పుడు, 40 దినాలు రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు దాన్ని చూసి ఆ స్థితిని బట్టి అంతకన్నా ఎక్కువగా దేవునికి పంపించాలి కదా. అందుట్లో దేవుని కుమారుడు కదా. కానీ సాతానిచ్చేటువంటి టెంప్టేషన్స్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో దేవుడు తన కార్యాన్ని చేయబోయే ముందు ఇదిగోండి ఈ రీతిగానే ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి, లేదంటే శరీరసారమైనటువంటి జీవితాల్లో కానివ్వండి, సాతాను ఈ రకంగానే వాడు పనిచేస్తూ ఉంటాడు. తర్వాత కొన్ని చోట ఇదేమో డైరెక్ట్ టెంప్టేషన్ చేసి పాడు చేస్తే, కొన్ని చోట ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్ గా టెంప్ట్ చేయటం చూస్తాం. ఏబు గ్రంథంలో ఏమని ఉంటుందంటే 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతల యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమందు అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. ఎవరితో? దేవదూతలతో కూడా కలిపి యెహోవా సన్నిధికి వచ్చాడు. ఇక్కడ క్లియర్ గా చూస్తే దేవదూతల యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు
వానితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికి అతని ఇంటి వానికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేలా అతను నీ ముఖమును ఎదుటనే దూషించి నేను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళాను. వెళ్ళిపోయి సాతాను కన్నులు ఉండి ఎట్లా ఉంటుందో మన స్థితిగతులు అన్ని తెలుసు. దేవునికి ఏ విధంగా మన స్థితిగతులు తెలుసు, సాతాను కూడా మన స్థితిగతులు మన పరిస్థితులు అన్ని తెలుసు. దేవుడు ఎప్పుడు సహాయం చేయాలని చూస్తాడు. సాతాను ఎప్పుడు ఆ సహాయాన్ని చెడగొట్టి మనిషిని తన వశపరుచుకోవాలని చూస్తూ ఉంటది. ఈ క్రమంలో అక్కడ ఏం చేస్తుంది అంటే, దేవునితో జరిగినటువంటి ఆ డైలాగ్ చూస్తే, ఆ మాటలు చూస్తే అక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు ఊరికనే చేసావా, నువ్వు ఇట్లా చేసావు కదా, అట్లా చేసావు కదా అని చెప్పి దేవునికి చెప్పి దేవుని చేతనే అది అధికారం ఇప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళి యోబుని ఎంతగా శ్రమల పాలు చేయాలో, ఎంతగా ఇబ్బందులు పాలు చేయాలో అంతగా ఇబ్బందులు పాలు చేసినప్పటికీ యోబు ఎక్కడా కూడా ఆ టెంప్టేషన్స్ లో నుంచి ఎక్కడా కూడా దానికి చిక్కకోకుండా యోబు చిక్కలేదు. కానీ యోబు భార్య ఏమంటది అంటే, ఇదిగో దేవుని నామాన్ని దూషించి చావరాదా అంటుంది. ఇంకా నువ్వు యథార్థతని వేడవా అంటే, ఎప్పుడైతే యథార్థతని వేడతామో ఆ రోజు సాతానికి చోటిచ్చినట్టు. ఎప్పుడైతే దేవుని నామాన్ని దూషిస్తామో సాతానికి చోటిచ్చినట్టు. అంటే ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే, సాతాన్ని ఆశ్రయించి దేవునికి దూరంగా రాదా. కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ గా వచ్చేటువంటి టెంప్టేషన్స్, ఇండైరెక్ట్ గా వచ్చేటువంటి ఆ శ్రమ, ఇబ్బందులు, అది ఎవరి నుంచి? సాతాన్ నుంచి వచ్చేవి. ఆ విధంగా వచ్చిన వాటిలో ఇక్కడ ఏమవుతుందంటే, యోబుని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా యోబు దగ్గరకు వచ్చి, అక్కడేమో యేసు ప్రభు దగ్గర డైరెక్ట్ గా వచ్చి యేసు ప్రభుని టెంప్ట్ చేసింది. ఇక్కడేమో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా యోబు దగ్గర రాలేదు. కాబట్టి ఇది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చేత పర్మిషన్ తెప్పించుకొని అక్కడి నుంచి వచ్చి యోబు గారి మీద ఇక్కడ అది సాతాను ప్రయత్నం, ఆయన్ని పాడు చేసేటువంటి ప్రయత్నం, ఆయన ఆధ్యాత్మిక స్థితిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఇక్కడ ఆ పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆధ్యాత్మికతను యథార్థతను పోగొట్టేటువంటి పరిస్థితి. ఇంకో చోట ఏం చేస్తుందంటే, మనం గనక వాటన్నిటినీ ఎదిరించాలి అని అంటే సరైన కవచం గనక లేకపోతే, సరైనటువంటి ప్రాకారాలను గనక కట్టుకోకపోతే, సరైనటువంటి ఆయుధాలను గనక మనం ధరించకపోతే ఖచ్చితంగా ఆ టెంప్టేషన్స్ లో పడి దేవుడిచ్చేటువంటి బహుమానాలను పోగొట్టుకునే పరిస్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది సాతాను తంత్రంలో ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అనగా మనము పోరాడునది శరీరులతో, మూల భాషలో రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఇదిగోండి, వాడు చేసినటువంటి ఆ కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు వాడు చేసేటువంటి తంత్రాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే, మనం ఈ లోకంలో ఎవరెవరితో పోరాడాలి, ఏ రూపంగా సమస్య వస్తే ఆ సమస్యలో ఆ తంత్రాన్ని చూడాలి.
చాలా సందర్భాల్లో వర్క్ ప్లేసుల్లో వర్క్ పనిచేసే దగ్గర ఆ కాంట్రాక్టర్లతోనూ లేకపోతే ఆ పనిచేసేటువంటి అధికారుల దగ్గర లేదంటే ఆ చుట్టుపక్కల తోటి పని వాళ్ళతోనూ వచ్చేటువంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. మనం ఆ వ్యక్తిని చూస్తే వాడిని మనం అసహించుకుంటాం, వాడిని ప్రేమించాం, వాడిని దగ్గర రాని బుద్ధి కాదు, వాడిని దూరం పెట్టాలనిపించింది. కానీ ఇదిగో వాడిలో ఈ స్పిరిట్ ఉంది కాబట్టి, ఈ దురాత్మ ఉంది కాబట్టి దాన్ని మనం దూరం పెట్టుకోవాలి. ఆ ఆలోచన వాడికి కలిగినటువంటి ఆ ఆలోచన అటన్నిటిని దూరం పెట్టాలి, కానీ ఆ మనిషిని మనం ప్రేమించాలి. ఎందుకు అనంటే ఆ మనిషి పూర్వస్థితి మంచిదే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో వాడిలో అదిగో ఆ తంత్రం వల్ల, సాతాను యొక్క తంత్రం పనిచేయటం వల్ల ఆ వ్యక్తి స్వరూపం గాని, ఆ వ్యక్తి మాట తీరు గాని, ఆ వ్యక్తి ఆలోచన విధానం గాని ఈ విధంగా మారిపోయింది అనేది మనం గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో మనం పనిచేసే దగ్గరే గాని, మనకు సహకారులుగా ఉండాల్సిన వాడే గాని మన మీద వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, మనల్ని ఇబ్బంది పాలు చేసే పరిస్థితి వచ్చినప్పుడు, మనకు నష్టం కలిగించేటువంటి ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మన బాగా బాధేస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇలా తయారైపోయింది, మొన్నటి వరకు నాతో బాగానే ఉండేవాళ్ళు కదా, నేను వాళ్ళకి ఎన్నో చేశాను కదా, నా దగ్గరికి వచ్చేపాటికి ఇట్లా ఉన్నారు అని అంటే ఎందుకు అని అంటే మనం అట్లా చేయగలిగాము అని అంటే మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనం చేయగలిగాం. మనకు వాడు అడ్డుపడతాడు అని అంటే వాడిలో ఆ తంత్రం ఉంది, సాతాను తంత్రం ఉంది కాబట్టి వాడు మనకు అడ్డుగా ఉన్నాడు. వాడు మనల్ని పై చేయగా ఇవ్వకూడదు అనేటువంటి, లేదంటే మంచిగా ఉండనివ్వకూడదు కాబట్టి మనకు సంతోషం కలిగే విషయాల్ని సంతోష పెట్టక, పడుకోకుండా ఇంకా దుఃఖపడే విధంగా, ఇంకా వేదనకు గురి చేసే విధంగా, బాధపడే విధంగా వాడు ఆ ప్రయత్నాలన్నీ చేస్తాడు కాబట్టి చేస్తూ ఉంటాడు, అదే ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఇదిగో ఈ తంత్రం, ఈ మనసు వాడిది, సాతానుది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దాని ప్రకారం మనం కూడా ప్రవర్తించాలి. తర్వాత మనం చేసేటువంటి యుద్ధం, మనం చేసేటువంటి పోరాటం ఏంటి అంటే ఆత్మీయ యుద్ధం చేయాలి సాతానుతో. అది ఎట్లా అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారంటే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీరం ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్మార్గులను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. ఏమంటే మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్మార్గులను పడద్రోయలు జాలినంత బహు బలం కలిగినవి. ఈ విధంగా ఆత్మీయంగా, శారీరకంగా మనం ఏదో కర్ర తీసుకుంటేనో, కత్తి తీసుకుంటేనో, లేకపోతే ఇంకేదైనా తీసుకుంటేనో పోతే కాదు. మనం ఆత్మీయంగా యుద్ధం ఎట్లా చేస్తామని అంటే అంటాడు కదా, ఇంకా రక్తం కారునంతగా మీరు పోరాడట్లేదు, రక్తం శారీరకంగా పోరాడని ఆత్మీయ దిశలో ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో ఆ పోరాటంలో నాకు చాలా సందర్భాల్లో భయంకరమైనటువంటి పాములతో నేను యుద్ధం చేస్తాను. ఎప్పుడు నాకు రెగ్యులర్ పాములు నా వెంట పడుతున్నట్టు, అవి నా దగ్గరకు వస్తున్నట్టు రెగ్యులర్ నాకు తెలుస్తూ ఉంటది. అది ఆ కళ వచ్చిన తర్వాత అది మంచి గాని చెడు గాని ఈ రోజు జరుగుతూనే ఉంటుంది. అంటే జరగబోయేవి కొన్ని సింబాలిక్ గా జరుగుతాయో, నిజంగా మనం ఆత్మీయ దశలో యుద్ధమే చేస్తామో తెలియదు. కానీ ఎందుకంటే పడుకోబోయే ముందు లేచిన తర్వాత ప్రార్థనా పూర్వకంగానే మనం పడుకుంటాము, ప్రార్థనా పూర్వకంగానే ఉదయాన్ని ప్రారంభిస్తాం, ప్రార్థనా పూర్వకంగానే రాత్రిని క్లోజ్ చేస్తాం. కాబట్టి మరి ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని దేవునికి సమర్పిస్తాం. కాబట్టి మరి దేవుడు ఈ జరగబోయే విషయాల్ని కళల రూపకంగా ఈ విధంగా చూపిస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఈ యుద్ధాలు మన అంటే భయంకరంగా ఉంటాయి. అంటే కళలో జరిగేవి కాదు, కానీ ఇక్కడ జరగబోయే విషయాలు తెలియజేస్తారేమో. ఈ యుద్ధం దేంతో సంబంధించింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎక్కువసేపు ప్రార్థనా జీవితంలో గడుపుతామో, ప్రార్థన చేసే సమయాల్లో మనం ఎక్కువ శక్తిని పొందుకోగలుగుతాం. ఆ ఎక్కువ శక్తిని పొందుకున్నప్పుడు బహుభయంకరమైనటువంటి ఆ దురాత్మలు కలిగినటువంటి వారిని విడుదల చేయటంలో గాని, రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని బాగు చేయటంలో గాని, వాటన్నిటిలో పై చేయిని సాధించగలం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎక్కువసేపు ప్రార్థన చేయాలని బలి ఆశ ఉంటుంది, కానీ ఒంటరిగా చేయలేం. ఇది నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనత. ఎన్నో సందర్భాల్లో ఉదయాన్నే 4 గంటలకే లేచి బాగా ప్రార్థన చేయాలనిపిస్తుంది, కానీ కొంతకాలం చేయగలను. ఆ తర్వాత బహుభయంకరమైనటువంటి
అలసట బహుభయంకరమైనటువంటి నిద్ర చేత లేవలేను. ఈ లేవలేని స్థితి వచ్చినప్పుడు, రోజు ప్రార్థన చేసినప్పుడు, రోజు మంచిగా జరిగినప్పుడు, రోజు ఆ ప్రార్థనలో ఉద్యమం కనపడినప్పుడు, ఆ రోజు ఆ ప్రార్థనలో ఆ శక్తి, ఆ బలాన్ని రుచి చూసినప్పుడు, రెండో రోజు నీరసం చేత, శరీర బలహీనత చేత మనం చేయలేనప్పుడు అది మొత్తాన్ని మళ్ళీ అది కోల్పోయినట్టే అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో చేయాలని ఎంత భయంకరంగా లెగవాలని చూసినా లెగవలేకుండా ఉండేటట్టు ఎన్ని రకాలుగా అది ఏమనాలో తెలియదు. ఒకవేళ అది సాతాను అడ్డం కనాలో, వ్యక్తిగతంగా నా బలహీనత నేనే కారణం అనుకోవాలో తెలియదు. అట్లా చాలా సందర్భాల్లో ఆ ప్రార్థన చేయాలన్న ఆలోచన, ప్రార్థన చేయాలన్న తలంపు, దేవునిలో ఎక్కువసేపు గడపాలన్న ఆ తపన ఉన్నప్పటికీ కూడా అది చేయలేని స్థితి, చేయలేని పరిస్థితుల్లోకి నెట్టబట్టం, ఆ పరిస్థితులు మనకి దాపురించటం, ఆ పరిస్థితులు మనల్ని తటస్థించటం, వాటన్నిటి ద్వారా చేయాల్సిన పని చేయలేకపోవటం జరుగుతూ ఉంటది. కాబట్టి వీటన్నిటిని మనం తేరి చూసి ఇచ్చేస్తే మనం పోరాడాల్సిన దేంట్లో అని అంటే అంధకార శక్తులతో. తర్వాత ఏంటి అంటే మనం పోరాడుతుంది ఎవరితో? మన పోరాటం ఏంటంటే శరీర సంబంధమైన పోరాటం కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటం. వీటన్నిటి అనుమాల బలము, మంచి ఆయుధం, మంచి సర్వాంగ కవచం ఏంటి అని అంటే ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే ఎక్కువగా కలిగి ఉంటామో. అందుకే దేవుడు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దగ్గరికి శోధన వస్తే ఆ శోధన చిన్నదిగా అనిపించింది కానీ ఆ శోధన పెద్దదిగా అనిపించలేదు. దాని గురించి ఇంకేం మాట్లాడలేదు. 3 సార్లు ఆయన మాట్లాడాడు. 4సారి మాట్లాడటానికి సాతాను దగ్గర ఏ అస్త్రము లేదు. ఎందుకు అని అంటే కారణం ఒకటే, ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఉపవాసంతో పాటు 40 దినాలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించగలిగిన వాళ్ళలాగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో, మనం కూడా మన ఆధ్యాత్మిక స్థితిలో మరి ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే సాతాను చూపించేటువంటి ఆ టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో, సాతాను క్రియేట్ చేసేటువంటి వాడు చేసేటువంటి ఆ ప్రొవోకింగ్నెస్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి నుంచి దూరపరచబడతాం. వాటన్నిటి నుంచి వాడు ఎక్కడైతే మనల్ని ఆ సుడిగుండంలోకి నెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడో వాటిలో నుంచి మనం తప్పించబడతాం. ఎవరో పెద్ద సేవకుడు చెప్పాడు ఒక మాట ఒకసారి, బాగా పేరున్న సేవకుడు కూడాను 2 చోట్ల పడిపోతాడంట. అయితే సిరి దగ్గర, లేదంటే స్త్రీ దగ్గర. అంటే వారికి కూడా తప్పదు. దేవుడు ఎంతో ప్రేమించాడు సొలొమోన్ని, సంసోన్కి మంచి బలాన్ని ఇచ్చాడు, అంతా చేశాడు. కానీ దాన్ని అంతా పోగొట్టుకునే ఆఖరికి అతను కళ్ళు పోగొట్టుకునే స్థితికి వచ్చాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అది మనం పోగొట్టుకుంటే, అది ఎవరు పోగొట్టుకోవడానికి కారకులు ఎవరైనా కానివ్వండి, అది సాతానే కానివ్వండి, సాతాన ప్రేరేపణే కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, కానీ మనం దాని పర్యవస్థానాన్ని, దాని రిజల్ట్ అనుభవించవలసిన వారు మనమే. కాబట్టి దేవుని జ్ఞానంతో నింపబడి ఆయన ప్రణాళికలో నడవబడితే దాన్ని ఆ తంత్రాన్ని ఎదిరించగలిగిన వారి అవుతాం. ఆ తంత్రాన్ని ఎదిరించాలి, దేవుని ప్రణాళికలో మనం ఉండాలి అని అంటే దేవునితో సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఏ విధంగా ఉంటుందంటే కేవలం ప్రార్థనా పూర్వకంగానే. దేవుడు ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సహవాసాన్ని, ఆ ప్రార్థనని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తంత్రాన్ని ఎదిరించగలిగాం. ఈ రోజు మనం ఆ తంత్రాలను ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే కేవలం మన జీవితాల్లో ప్రార్థన లోపం, ప్రార్థన మనం ప్రార్థించగలుగుతున్నాం, ప్రార్థనలో ఉన్నామని అనుకుంటున్నామేమో కానీ ప్రార్థన లేకపోవటమే. ఎప్పుడైతే ఆ ప్రార్థన కొద్దుగా ఉంటుందో ఇదిగోండి సాతానికి చోటిచ్చిన వారు అవుతాం. ఆ సాతాను మన మీద విజయాన్ని పొందుద్ది. ఆ సాతాను మనల్ని లోపరుచుకుంటది. ఆ సాతాను చెప్పినటువంటి దాని ప్రణాళికలో మనల్ని లాగేదిగా ఉంటుంది. తెలుసు, దేవునికి ఎంతగా తెలుసు మన పరిస్థితుల స్థితిగతులు, సాతానికి కూడా అంతే తెలుసు. అందుకే సాతాను సమాధానం ఇచ్చాడు. నా ఏవు గురించి చూసావా అనగానే ఏవు చరిత్ర మొత్తం చెప్తుంది. దేవుడు కూడా చెప్పాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, భూమి మీద అట్లాంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదని అంటే దానికి కారణం ఇది కదా, ఇది కదా, ఇది కదా అని చెప్పి దేవుడిదేమో ఆలోచన పాజిటివ్ గా ఉంటే సాతాను నెగిటివ్ గా ఉండి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకొని పాడు చేసి ఎంతవరకు వదిలిపెట్టలేదు. కానీ అతని మరి నమ్మకత్వాన్ని పోగొట్టుకునే స్థితిని వల్ల అతను ఎంతైతే పోగొట్టుకున్నాడో, ఏమైతే పోగొట్టుకున్నాడో 2 తిరిగి మరి అతను సంపాదించుకోగలిగాడు. ఎందుకు అంటే కేవలం దేవుని వల్లే. ఆఖరికి ఆయన ఎప్పుడు సంపాదించుకున్నాడు అని అంటే తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఈ 2 ఆశీర్వాదం కలిగింది. అది ఆయన గురించి చేసుకోవాలా, తన స్నేహితుల గురించి చేసినప్పుడు ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. తన స్నేహితుల గురించి ఆయన ప్రార్థన చేసినప్పుడు తిరిగి ఆయన 2 పొందుకున్నాడంట. కాబట్టి మనం ప్రార్థన
మన వ్యక్తిగతంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారి గురించి ఉండాలి, మన స్నేహితుల గురించి ఉండాలి. దీని అంతటి ద్వారా మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనలో, ప్రతి సమయంలో దేవునితో సంబంధం కలిగిన వారిలాగా ఉంటాం. ఎక్కువ సమయాన్ని గడిపితే గనక సాతాన్ ఆటోమేటిక్ గా మన దగ్గర నుంచి పారిపోవటమే కాదు కానీ మన పరిసరాల్లో ఉండే పరిస్థితి కూడా దానికి ఉండదు, మన దగ్గరకు కూడా రాదు. కాబట్టి దాని టెంప్టేషన్ నుంచి మనం తప్పించబడలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె దేవుడి కొన్ని మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. శుద్రవ దేవ, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా చెప్పబడినటువంటి వాక్యాన్ని ప్రభా అయ్యా ఇదిగోనైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. విన్న ప్రతి ఒక్క హృదయంలో ప్రభా తండ్రి ఇదిగోనైనా ఇది అర్థంలాగా దాచిపెట్టబడిలాగా మీ పుట్టినాలు దీవించండి. ఇది ఎవరు దొంగిలించకుండా ప్రభా అయ్యా ఇది స్థిరంగా ఉండి నాటబడి ప్రభా అయ్యా ఇదిగోనైనా దాంట్లో ఉన్న సారాన్ని గ్రహించి ప్రభా ఆ సారం ప్రకారం జీవించేటువంటి ధన్యతను మాకు అందరికి మీరు అనుగ్రహించుకొని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేయర్లో ఉండొచ్చు బ్రదర్, గాస్పెల్ అవుట్రీచ్ ప్రేయర్లో ఉండొచ్చు. ఓకే ఓకే ప్రేయర్ ఏం జాన్. చేస్తున్నారేమో, అక్కడ పూర్తి చేస్తున్నారేమో. ఓకే ఓకే జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. దిలీప్ కుమార్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రభు కృప ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ, ఎవరైతే ఈ ఆరాధనలో రాలేని వారు ఉన్నారో వారికి, అలాగే ఎవరైతే మనం ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేనన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న.